వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మఠంపల్లి మండలంలో వరద బాధితులను పరామర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సహాయ చర్యలు చేపట్టాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన చెక్లను రిలీజ్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు సహాయం చేశారన్న తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. 100% ప్రభుత్వ సేవలను ప్రజలకు సకాలంలో అందించేందుకు అధికారులు కృషి చేయాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. అక్రమంగా నిర్వహిస్తున్న షాపులను జేసీబీల సహాయంతో నేలమట్టం చేసిన మున్సిపల్ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ స్థితి దయనీయంగా మారిందన్న సురభి మణికంఠ. వినాయకుని ఏర్పాట్లు చేసిన మండపాల వివరాలను పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి అనుమతి పొందాలన్న ఏసీపీ రమేష్. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలన్న నల్గొండ నగర ఉత్సవ సమితి అధ్యక్షులు కర్నాటి విజయ్ కుమార్. సక్రమంగా జీతాలు చెల్లిస్తే ధర్నా ఎందుకు చేస్తామన్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్లు. బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదులో మాడుగులపల్లి మండలాన్ని జిల్లాలో అగ్రగామిగా నిలపాలన్న బీజేపీ రాష్ట్ర మత్స్య సెల్ కో కన్వీనర్ ఎల్వి రమణ ముదిరాజ్. గోదావరి కృష్ణ జలాల సాధన కోసం మూసీ ప్రక్షాళనకై నిర్వహిస్తున్న సదస్సును జయప్రదం చేయాలన్న కొండమడుగు నరసింహ. నల్గొండలో ఘనంగా డీసీసీ మాజీ అధ్యక్షుడు పెరిక గోపాల్ వర్ధంతి వేడుకలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాను విస్తరింపజేయాలన్న జూలకంటి రంగారెడ్డి. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి విషజ్వరాల నుండి ప్రజల్ని కాపాడాలన్న వ్యాకాశ జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య. స్వర్గీయ పెరిక గోపాల్ 23వ వర్ధంతి సందర్భంగా అనాథలకు దుప్పట్ల పంపిణీ. పోలీస్ వారి హెచ్చరిక ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన హీరో శ్రీకాంత్. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అనాథ ఆశ్రమానికి నిత్యావసర సరుకుల పంపిణీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో వరద బాధితులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించడం జరిగింది. అనంతరం ఎస్టీ కాలనీలో నిత్యావసర సరుకులను సాగర్ సిమెంట్ వారి యాజమాన్యం సౌజన్యంతో మంత్రి అందించడం జరిగింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో వరద బాధితులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించడం జరిగింది. అనంతరం ఎస్సీ కాలనీలో నిత్యావసర సరుకులను సాగర్ సిమెంట్ వారి యాజమాన్యం సౌజన్యంతో మంత్రి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కిషోర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మంజు నాయక్, ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలందరూ పాల్గొన్నారు. కార్యక్రమానికి మఠంపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ పేదలు మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నందుకు మంత్రి గారు చొరవ తీసుకొని సాగర్ సిమెంట్స్ వారి సహాయ సహకారాలతోని ప్రతి కుటుంబాన్ని మునిగిపోయిన బాధితులైన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, ఒక 10-15 రోజులు సరిపోను ఆయిల్, పప్పు ధాన్యాలు, చింతపండు, ఉప్పు వగేరాలు ఇవ్వటం జరుగుతుంది. దీనికి మంత్రి గారికి మరియు సాగర్ సిమెంట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెరువుకి రైలు కట్టలు ఒకటి అమ్మ ఇటు చూడమ్మా, ఇటు చూడమ్మా, ఇటు చూడమ్మా, చూడండి అమ్మా అందరూ. మన మంత్రి గారి చేతుల ద్వారా
అరే చేయి జరుపు నాయన రవి ముందుకు రామ్మా చేతులు తీరి ఓకే సార్ చిన్న అరే మొగోళ్ళు ఉండి కొంచెం నువ్వు మాత్రం పెట్టి ఒక్కొక్కరు అవి నువ్వు కూడా అడిగి ఒకటి ఫస్ట్ సరుకులు బియ్యం తర్వాత హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అందుబాటులో ఉంటూ పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అందుబాటులో ఉంటూ పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద బీభత్సంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, వరదలతో జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సహాయ చర్యలు కొనసాగించేలా వారికి అందుబాటులో ఉండాలని సూచించారు. వరద బాధితులను ఆదుకునేలా కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తున్న కార్యకర్తలను అభినందించారు. వారి సేవలు కొనసాగించాలని సూచించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోనే తన క్యాంపు కార్యాలయంలో వివిధ ఆరోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందిన 23 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 8,56,500 విలువగల చెక్కులను మంగళవారం తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తె సుఖేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోనే తన క్యాంపు కార్యాలయంలో వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందిన 23 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 8,56,500 విలువగల చెక్కులను మంగళవారం తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తె సుఖేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరం లాంటిదన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందని చెప్పారు. సీఎంఆర్ఎఫ్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన చెక్కులను రిలీజ్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు సహాయం చేశారన్నారు. ఈ పథకాన్ని నిర్విరాయంగా కొనసాగిస్తూ పేద ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రజిత వెంకటరెడ్డి,
పాదూరి ఇంద్రసేనారెడ్డి, నాగులవంచ వెంకటేశ్వరరావు, సైదులు గౌడ్, సత్యనారాయణ, బొంత శ్రీను, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి నివాసంలో రాష్ట్ర గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులని వారి చేత పంపిణీ చేయడం జరిగినది. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కొరకు వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న ప్రజలు ఈరోజు దాదాపు 8 లక్షల రూపాయల చెక్కులని గౌరవ చైర్మన్ గారు పంపిణీ చేయడం జరిగినది. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. గత ప్రభుత్వం కంటే దాదాపు మన ప్రైవేటు దవాఖానలో ఉన్న బిల్లులను 80% చేసి 1,00,000 రూపాయలు అయిందనుకో దాదాపు 75-80 వేల రూపాయల చెక్కులు ఇవ్వడం జరుగుతున్నది. ఈ అటువంటి విధానాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని ఉన్న గవర్నమెంట్ని ప్రోత్సహించడానికి చేయాలని కోరుతున్నాం. మంగళవారం జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి నల్గొండ జిల్లాలో చెండూరు మున్సిపాలిటీలో మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మున్సిపల్ పరిధిలో అలాగే చెండూరు మండలంలో చేపట్టిన పనులు, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి నల్గొండ జిల్లాలోని చండూరు మున్సిపాలిటీలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మున్సిపల్ పరిధిలో అలాగే చండూరు మండలాల్లో చేపట్టిన పనులు, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ మొదలుకొని మండల, మున్సిపల్ స్థాయి వరకు అధికారులు అందరూ సక్రమంగా పనిచేయాలని, విద్య, వైద్యంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, ప్రజలకు కనీస సేవలైన తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్య, విద్య, వైద్యం, విద్యుత్, ధరణి తదితర సేవలను సక్రమంగా అందించేలా చూడాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణంలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్థలాలను చూడాలని, మండలంలోని సబ్ సెంటర్లను సరైన ప్రాంతాలలో నిర్మించేందుకు 4-5 రోజుల్లో స్థలాలు చూడాలని, ఇందుకు అవసరమైన అంచనాలను రూపొందించి పంపాలని, గ్రామ స్థాయిలో ఆశా, ఏఎన్ఎంలు ఎక్కువ జ్వర కేసులు నమోదైన గ్రామాలలో మరోసారి సర్వే చేయాలని, పంచాయతీ కార్యదర్శులు శానిటేషన్, తాగునీరుపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పొట్ల శ్రీనివాస్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ప్రజారోగ్య ఈఈ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్, స్థానిక తహసీల్దార్, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ప్రతి సిస్టంలో కూడా ఈవెన్ మా ఇల్లు తీసుకున్నా కూడా ఎప్పుడు ఏవో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కానీ వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఎంత అవుట్పుట్ ఇచ్చామనేది ముఖ్యం. అంటే ఇది ఉంది కాబట్టి ఇది వస్తే చేస్తా అనేది అది ఎఫిషియెంట్ ఆఫీసర్ యొక్క లక్షణం కాదు. తప్పకుండా ఉన్న రిసోర్స్తో నేను ఎంత రిజల్ట్ చూపించాను అనేది వెరీ ఇంపార్టెంట్. వాటి మీద ఫోకస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళే విధంగా మాట్లాడుకుందాం. తప్పకుండా చేస్తా ముఖ్యమైన వాటికి కావాల్సిన బడ్జెట్ను ప్రొవైడ్ చేసే విధంగా 100% చర్యలు తీసుకుంటాం. కానీ గ్రామ స్థాయిలో ఏ విధంగా మనం ప్రభుత్వానికి మంచి సర్వీస్ ఇస్తున్నాం వాటిని అది చాలా ముఖ్యమని అందరికీ తెలిసి ప్రభుత్వం విద్యా వైద్యం మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. 30 ప్లేసెస్ లా లొకేషన్ ఐడెంటిఫై చేసి మొత్తం మున్సిపల్ పరిధి ఎన్ని ఉన్నాయి
ఆ ముందుగా ఎక్కడెక్కడ పెట్టాలని ఒక 30 ప్లేసెస్ డివైడ్ చేసి యావరేజ్ 100 హౌసెస్ అలాట్ చేయి. మీరు ఇక్కడనే డెడికేటెడ్ ప్లేస్ చేయాలని చెప్పండి. అది చేస్తే 90% సాల్వ్ అవుతుంది సార్. ఊరు మొత్తం చెత్తనే, చెడు మూడు కోటి రాండి మొత్తం చెత్త, కమ్మ చెట్లు చెత్త, ఎక్కడ పోయినా చెత్త చెత్త చెత్త. దాంతో ఈగలు దోమలు పనులు మీరు అట్లా కూడా చేస్తే సార్ ప్రైవేట్ తీసుకుంటామా గవర్నమెంట్ వైద్యాన్ని ఎంత పర్ఫెక్ట్గా ఇస్తున్నాం. అదేవిధంగా గ్రామ స్థాయిలో అటు మున్సిపాలిటీ లెవెల్లో పబ్లిక్ వెళ్ళాల్సిన మినిమం సర్వీసెస్, శానిటేషన్ బాగుండాలి, ఎలక్ట్రిసిటీ కూడా శానిటేషన్ అలాంటివి, వాటర్ శాఖలు కావడము, అక్కడే దోమలు పెరగడము, అక్కడే దాంట్లోనే పిచ్చి మొక్కలు పెరగడం అలాంటివి కాకుండా ప్రాపర్ మంచి రోడ్స్ ఉండాలి. అంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ మనం వెళ్ళాల్సిన దాంట్లో కడ్డూరు డివిజన్ అనేది కొత్తగా ఏర్పడింది. ఈ కడ్డూరు డివిజన్లో ఒకసారి బాగుంటుందని ముఖ్యంగా గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తులు, ఆఫీసర్స్, ఇక్కడ అటు గ్రామ స్థాయిలో లేదా మున్సిపాలిటీ ఉన్న వార్డు స్థాయిలో ఉన్న పబ్లిక్ సర్వీస్ అవుతుంది. దాంతోపాటుగా రెవెన్యూ డివిజన్కి సంబంధించిన సర్వీస్ ఇక్కడ ఏపీఓ, ఏపీఎం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్, పిఆర్, ఆర్ఎండ్బి, పంచాయతీ పెట్టుబడి పెట్టుకోలేదు. గ్రామ పంచాయతీ పైసలు ఉన్నా కూడా 2-3 నెలలు పడతాయి పైసలు. పెట్టుబడి పెట్టి పని చేయాలంటే ఎవరు ముందు ఇన్ఛార్జ్ సెక్రటరీ అంటే ఇంట్లో పోతున్నాం, నేను పెడతాను. సరే ఇప్పుడు సర్పంచ్ ఎవరు పెడతారు? ఎమ్మడే పైసలు తీసుకుంటారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాను, అంతర్జాతీయ సువార్తల రాజులు పాల్గొని క్రైస్తవ సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, అంతర్జాతీయ సువార్తలకు రాజులు పాల్గొని క్రైస్తవ సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో క్రైస్తవ సోదరులందరూ ఐకమత్యంతో కలిసి నడుచుకుంటే చాలా బలమైన సంఘంగా ఏర్పడతారని అన్నారు. వారి మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ క్రిస్టియన్ అసోసియేషన్ ముండ్లగిరి కాంతయ్య, విజయ్, వివిధ సంఘ పాస్టర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మైనార్టీకి నా వంతు పూర్తి సహాయ సహకారం ఉంటే ఆ రోజు కూడా నేను మన ఎలక్షన్ ముందు రోజు కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. మీరందరూ చెయ్యండి, మీరందరూ కలిసి ముందుగా నన్ను గెలిపియండి, తర్వాత ప్రతిఫలాలు మీకు అందిస్తాను అనుకున్నా. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటున్నా. సరే సమయం పట్టవచ్చు, కానీ ఏదో రోజైతే ఆ దేవుని ఆశీస్సుతో, ఆ ఏసీ ఆశీస్సుతో మనకు ప్రతిఫలాలు అందుతాయని ప్రభుత్వం నుంచి నేను మీ అందరికీ మధ్యవర్తిగా ఉండి మాట్లాడుతున్నాను. దయచేసి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎట్టి పరిస్థితులలో అందరం కలిసిమెలిసి మిర్యాలగూడ అభివృద్ధిలో పాల్గొంటామని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ రోజున మిర్యాలపట్నం హౌసింగ్ బోర్డులో గల విజయ గార్డెన్లో మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవ ఆత్మీయుల సమ్మేళనం జరిగింది. దానికి రాష్ట్ర క్రిస్టియన్
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దీపక్ జాన్ గారు మరియు మన స్థానిక ఎమ్మెల్యే పత్రుల లక్ష్మారెడ్డి గారు వారు వచ్చారు. తర్వాత దాంట్లో ముఖ్య ప్రసంగికుడిగా గుణేదీప్ కాటమరాజు గారు కూడా హైదరాబాద్ నుండి రావడం జరిగింది. కార్యక్రమం అంతా కూడా మంచిగా విజయవంతమైంది. ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి నియోజకవర్గంలోని సంఘ కాపర్లకు, సంఘ పెద్దలకు, విశ్వాసులందరికీ కూడా మిర్యాలగూడ కాన్స్టిట్యుయెన్సీ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సమావేశంలో మాకున్నటువంటి సమస్యల్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళినాము. వారు కూడా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. పోయిన నెల 4వ తారీఖు నాడు ఈ మిర్యాలగూడ కాన్స్టిట్యుయెన్సీ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ కావడం జరిగింది. దీంట్లో ఓన్లీ ఎల్డర్స్ మాత్రమే ఎన్నుకోబడ్డాము అందరి సమక్షంలో. ఈ సంఘము మిర్యాడ నియోజకవర్గం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేకి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ హాల్ మరియు సమాధిల స్థలం కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగానే స్పందించారు. ఖచ్చితంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి ఏదైతే సమాధిల కొరకు స్థలం ఉందో మరియు కమ్యూనిటీ హాల్ కూడా చేసి పెడతామని ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ కార్పొరేషన్ క్రైస్తవులకు ఈ సంవత్సరం చేయబడుతుంది. దానిపైన కూడా వివరించడం జరిగింది. ఏదైతే సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉన్నాయని కానీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్ అయినా కానీ, యూపీఎస్సీ ఫ్రీ కోచింగ్ అయినా కానీ, గ్రూప్ 1 మెయిన్స్ ఫ్రీ కోచింగ్ అయినా కానీ, లోన్స్ అయినా కానీ, డ్రైవర్ వారు వచ్చి మాకు చాలా హామీలు ఇచ్చారు. మేము అడిగిన కోరికలన్నింటినీ కూడా చాలా వరకు మేము అడగని కూడా వారు చాలా మాకు చెప్పారు. ప్రభుత్వం నుండి ఏమేమి వస్తున్నాయి, మీరు ఏమేమి పొందుకుంటారో అసలు మీకు ఎంతవరకు తెలుసని మమ్మల్ని ప్రశ్నలు వేసి మాకు అన్ని విధాలుగా వాళ్ళు మాకు ఎడ్యుకేట్ చేసిర్రు. మేము క్రిస్టియన్ల తరఫున మరి ప్రభుత్వానికి మేము మరి ఒకవేళ మాకు ఇచ్చినటువంటి ఆయన చెప్పిన ప్రకారంగా వచ్చే అన్నింటిని కూడా మేము పొందుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలమై ఉంటామని తెలియజేస్తున్నాం. నల్గొండ మున్సిపాలిటీలోని 22వ వార్డు రహమత్ నగర్లో ఎటువంటి పర్మిషన్ లేకుండా జనసంచారం కలిగిన ఏరియాలో అక్రమంగా బీప్ షాపులు నిర్వహించడం జరుగుతుందని 22వ వార్డు ప్రజలు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదులు అందించడంతో మంగళవారం నల్గొండ పురపాలక సంఘంతో కలిసి అక్రమంగా నిర్వహిస్తున్న షాపులను జేసీబీల సహాయంతో నేలమట్టం చేశారు. మిగతా షాపులను సీజ్ చేసి అందులో అమ్ముతున్న మాంసాన్ని స్వాధీనపరచుకుని డంపింగ్ యార్డ్లో ఖననం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మూసబ్ అహ్మద్ మాట్లాడారు. నల్గొండ మున్సిపాలిటీలోని 22వ వార్డు రహమత్ నగర్లో ఎటువంటి పర్మిషన్ లేకుండా జనసంచారం కలిగిన ఏరియాలో అక్రమంగా బీఫ్ షాపులు నిర్వహించడం జరుగుతుందని 22వ వార్డు ప్రజలు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదులు అందజేయడంతో మంగళవారం నల్గొండ పురపాలక సంఘంతో కలిసి అక్రమంగా నిర్వహిస్తున్న షాపులను జేసీబీల సహాయంతో నేలమట్టం చేశారు. మిగతా షాపులను సీజ్ చేసి అందులో అమ్ముతున్న మాంసాన్ని స్వాధీనం పరుచుకొని డంపింగ్ యార్డులో ఖననం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మూసాబ్ అహ్మద్ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో పర్మిషన్ లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగించే షాపులను తొలగించడం జరుగుతుందని, దీనిని గమనించి షాప్ నిర్వాహకులు ప్రతి ఒక్కరూ మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకుని నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా రహమత్ నగర్లో గత సంవత్సరం నుంచి ఎటువంటి పర్మిషన్ లేని షాపులను నేలమట్టం చేశామని, ఈ షాపుల ద్వారా దుర్వాసన వస్తుందని, ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని తమ దృష్టికి రాగానే వెంటనే అన్ని విధాల ఎంక్వైరీ నిర్వహించి షాపు యజమానులను ఎన్నోసార్లు రప్పించి కౌన్సిలింగ్ ఇచ్చామని, నోటీసులు జారీ చేశామని, అయినా షాప్ నిర్వాహకులు తమ ఆదేశాలను బేఖాతరు చేశారని తెలిపారు. షాప్ నిర్వాహకులు మాట్లాడుతూ మాకు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా తమపై కావాలనే ఇలాంటివి చర్యలు చేస్తున్నారని, గతంలో కూడా పర్మిషన్ కొరకు ఎన్నో విధాలుగా మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నామని, అయినా ఇన్స్పెక్టర్ తమ గోడును వినలేదని, అన్యాయంగా తమ షాపులను కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు కౌన్సిలర్లు వచ్చి షాప్ నిర్వహిస్తున్న వారికి పట్టణంలో ఒక స్లటర్ హౌస్ లాంటిది ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని సూచించారు. నమస్కారం. ఈరోజు నల్గొండ పురపాలక సంఘం పరిధిలోని వార్డు నెంబర్ 22 రహమత్ నగర్ ఎస్ఆర్ గార్డెన్ పక్కన కొన్ని బీఫ్ షాప్స్ వితౌట్ పర్మిషన్ అండ్ శానిటేషన్ హైజీనిక్ లేకుండా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఇక్కడ మరి ఇటువంటి పక్కా కన్స్ట్రక్షన్ లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా దీన్ని అమ్మడం వలన దోమలు, ఈగలు మరియు డెంగ్యూ జ్వరాలు రాబోయే ఛాన్సెస్ ఉన్నాయి. మరి వీటి వల్ల ఇక్కడ
ఈ రెసిడెన్షియల్ మధ్యలో పక్కా రెసిడెన్షియల్ మధ్య ఎటువంటి కమర్షియల్ ఏరియా లేదు, రెసిడెన్షియల్ మధ్యలో ఇక్కడ అమ్మడం జరుగుతుంది. దీనివల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి స్కూల్ పిల్లలకు మరియు ఇక్కడ కుక్కలు జమ అయ్యా కుక్కలు పిల్లలపైన ఇక్కడ ఇంట్లో వారిపైన అటాక్ చేయడం జరుగుతుంది. ఈ రెహమత్ నగర్ కాలనీ వాళ్ళందరూ కలిసి గత వారం 10 రోజుల నుండి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వీళ్ళ ట్రేడ్ లైసెన్స్ చూస్తే ట్రేడ్ లైసెన్స్ లేవు, పర్మిషన్స్ లేవు. ఈ మటన్ సీజ్ చేయడం జరుగుతుంది. మరియు షాప్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా మన జేసీబీ ద్వారా తీసేయడం జరుగుతుంది. फिर 1.5 महीने के बाद में अप्रूवल आया ना, फिर म्यूनसिपालिटी से चाहे ना कमिश्नर ऑफिस करना, वेबसाइट ओपन करे सो चोरी कर को थोड़ी ना अलग अलग से स्कैम कर को थोड़ी ना निकाल से एप्लीकेशन नहीं है। नहीं डायरेक्ट म्यूनसिपालिटी में जाकर पूछे तो ना, नहीं बोला तो हमें से उनकी वेबसाइट से ओपन करे सो तो पैसा जी ना पहली दुकान हमारी आपको मालूम। आजकल आपको लगाई वाला को समझ पे जब आवाज नहीं करे, आज आपको सबको बंद करोगे तो कैसा देंगे हम? बोलिए जब ही रुका दे तो हो गया तो ये कहानी भोजपुरा क्या करें फिर किसको लिए कौन सा लौटा है तो गाड़ी के पीछे आओ और डंपिंग में दफना के मारे की बात नहीं है। पूरे दुकान बंद कराओ साहब, के पूरे दुकान बंद कराओ। मैं आज बैठा होता जब तुम्हारे के पास आते लेना बोलते आलू बालू वाले को जवाब सेक्शन देना हमारे एप्लीकेशन तो लेना ना सर, डायरेक्ट खुला होता है। हमारे शॉपान इलीगल है बोल को बोल के निकालने लगा रहे, लाइसेंस निकालने को दुकान खोलो बोल को कमिश्नर साहब बोले। ऑलरेडी है सो घर खुद खरीद को लगा रहे सो दुकान को भी एप्लीकेशन लगा लो, तुम्हें लाइसेंस निकाल लो तो हमें दुकान खोल लो, हमें कुछ भी ऑब्जेक्शन नहीं है बोल को बोले। एप्लीकेशन लेके हम वहाँ पे गए तो वहाँ से ऐसे मुर्तजा साहब खुला बोले कि हम यहाँ पे तुम्हारा लाइसेंस नहीं देते बोल को बोल रहे। ऑलरेडी हमें कमिश्नर साहब का जाके मिल को है सर हमको वहाँ पे हम लाइसेंस दो, हमें दुकान कर ले को जी लेते हैं, हमारे इसके अलावा दूसरा चांस नहीं है, हमें बहुत खर्चा कर रहे हैं बोले। तो भी वो एरिया छोड़ को दूसरे एरिया में पूछो, नहीं तो नहीं देते बोल को बोल रहे। आपको पहले नोटिस दिए? हमें नोटिस नहीं दिया फिर लोग बगैर बोले चाह गए आके लाइसेंस नहीं है इसलिए तोड़ डाल रहे बोल को बोल रहे हैं। लाइसेंस पूछने गए तो कहीं कि उनके एसआई साहब मुर्तजा बोल के है, उन्होंने कहीं कि नहीं दे रहे, कहीं को नहीं दे रहे बोल को पूछे तो वहाँ के काउंसलर साहब हमको नको दे बोल को बोल दिए, उनके साथ हमें नहीं लगा सकते, उन लोग हम पोजीशन में है सो लीडर हैं, उनके साथ हम नहीं लगा सकते बोल को बोल रहे हैं। स्पेशली हमारे ऊपर कहीं को ये करने में समझ में नहीं आ रहा। ऑलरेडी 6 महीने से 2 दुकाना रनिंग है, इनको कुछ भी परेशानी नहीं हो रही है। 2 दुकाना खुला है तो उनको कुछ भी नहीं बोले। अब हमें निकाल को 1 महीना भी नहीं हो रहा, साथ ही चाह को दुकाना बंद कर रहे, फिर 10-15 दिन नहीं जाते ऑटोमेटिक 2 दुकाना खुल जाते। इन लोगों को कुछ भी ऑब्जेक्शन नहीं होता, ना यहाँ के काउंसलर को होता, ना यहाँ के कमिश्नर साहब को होता। सिर्फ वो एक दुकान खुलते के साथ ही ऑटोमेटिक आता। कहीं को बोलता है एक औरत आदमी है, छोटे बच्चे हैं, जुल्म करने के वास्ते उनके वास्ते आसान है, उनके वास्ते दूसरा कुछ भी नहीं है। क्या तो बोले तो परमिशन ला लो खोल लो बोल को बोल रहे। परमिशन लेने गए तो उनके कमिश्नर ऑफिस से क्या बोलते हैं ऑब्जेक्शन नहीं, खुला बोल दे रहे, नहीं देते बोल को। ठीक है बोल को हम मिस आवर से एप्लीकेशन लगा को निकाले तो 1.5 महीने के बाद में अप्रूवल आया।
నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు బొమ్మకంటి నరసింహ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండల ఇన్ఛార్జ్ బీజేపీ పార్టీ రాష్ట్ర మత్స్య సెల్ కో కన్వీనర్ ఎల్వి రమణ ముదిరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు బొమ్మకంటి నరసింహ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండల ఇన్ఛార్జ్ బీజేపీ పార్టీ రాష్ట్ర మత్స్య సెల్ కో కన్వీనర్ ఎల్వి రమణ ముదిరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ ఉద్దేశించిన ముఖ్యమైన 4 విధి విధానాలను వివరిస్తూ ప్రతి ఒక్కరూ దీక్షతో లక్ష్యంతో సభ్యత్వానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పదవుల స్థాయిని బట్టి సభ్యత్వంపై టార్గెట్లను నిర్ణయించారు. టార్గెట్లను రీచ్ అయితేనే పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి అర్హులని చెప్పుకొచ్చారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ సభ్యత్వంపై ఎవరైతే కష్టపడతారో వారికే పార్టీ అవకాశం ఇస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం పరచుకోవాలని గుర్తు చేశారు. ఈ యొక్క సమావేశంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు జానకిరాములు, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు చింత శివప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి ఇటికాల జాన్ రెడ్డి, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు దాసరి నాగరాజు, మండల బీజేవైఎం అధ్యక్షులు దారమల్ల నాగరాజు, ఎండిగుల బూత్ అధ్యక్షులు బల్నె కృష్ణారెడ్డి, మర్రెడ్డి బూత్ అధ్యక్షులు, మర్రిగూడెం బూత్ అధ్యక్షులు చిలుముల శ్రీనివాసరెడ్డి, మాడుగులపల్లి బూత్ అధ్యక్షులు గురుస్వామి, గుడిసె కృష్ణ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ తరఫున మరి మెంబర్షిప్ కార్యక్రమాలు మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మరి ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరూ కూడా నన్ను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అలా జాతీయ స్థాయిలో మరి సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది. మరి పార్టీ సభ్యులతో తీసుకెళ్ళేందుకు 4 మార్గాలు ఉన్నాయి. ఒకటి 8800002024 మిస్ కాల్ ఒకటి, నమో యాప్ వెబ్సైట్ ఒకటి, క్యూఆర్ కోడ్ ఒకటి, మెంబర్షిప్ ఫామ్ ద్వారా విషయం. ఈ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2 దశల్లో అమలవుతుంది. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు ప్రాథమిక సభ్యత్వంపై డ్రైవ్ ఉంటుంది. అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 31 వరకు క్రియాశీలక సభ్యత్వం డ్రైవ్ ఉంటుంది. మరి ఇక్కడ ముఖ్యంగా మాడుగులపల్లి మండల బీజేపీ పార్టీ తరఫున మరి వాళ్ళ అత్యధిక సంఖ్యలో మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాల్సిందిగా మరి పార్టీ తరఫున మరి మండల పార్టీ ఇన్ఛార్జిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాళ్ళ దేశంలోనూ మరి అత్యధిక మరి పెద్ద పార్టీగా ఉన్న మనం మరి వాళ్ళ అధికారంలో 3వ అధికారంలో మన ఇప్పుడు రాష్ట్రంలో మరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మన ప్రయాణం సాగుతుంది. దానికి ప్రధానంగా మరి మనం గ్రామ మండల స్థాయిలో బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నది. మరి అందుకుగాను చక్కటి మార్గం మనకి సభ్యత్వ నమోదు కార్యక్రమం. దీంట్లో తటస్థులని ఒక ఆపరేషన్ ఆకర్షలాగా పెట్టుకొని మరి సభ్యత్వ నమోదు విరివిగా చేయాల్సిన అవసరం ఉన్నది. అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలోకి మరి ఆహ్వానించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి పార్టీ పెద్దలు జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరి వెంకరెడ్డి గారు, మరి మాడుగులపల్లి మండల అధ్యక్షుడు నరసింహ గారు, ఇతరత్ర మోర్చా నాయకులందరూ కూడా దాన్ని నేను మరి విజ్ఞప్తి చేస్తాను. దీని మీద మరి హార్డ్ వర్క్ చేయండి. మీరు కొత్తవారు ఎవరు వచ్చినా కూడా మీ పరిధిలో పనిచేసేటట్టుగానే కొంతమంది నాకు తీసుకొచ్చిన వాటి దృష్ట్యా కూడా జిల్లా మరి పార్టీ జిల్లా అధ్యక్షులు వర్షిరెడ్డి గారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా మరి సమన్వయంతో ముందుకు పోవాలి. మన ప్రయత్నంలో ఎలాంటి పరిస్థితి ఉండకూడదు. కాబట్టి మరి వచ్చిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మరి ఖచ్చితంగా 100 సభ్యత్వాలు చేసిన వారికే రేపు క్రియాశీలక సభ్యత్వం మరి అవకాశం ఉంటుంది. అది ఉన్న వాళ్ళకి పార్టీలో పదవుల పరంగా కావచ్చు, మరి రేపు జరిగే మరి వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్లో మరి సర్పంచ్లుగా మరి ఎంపీటీసీ జెడ్పీటీసీలు కావచ్చు, ఇతర మున్సిపల్ మరి కౌన్సిల్ ఎలక్షన్స్లో కూడా మరి పాల్గొనడానికి వాళ్ళకు అర్హత లభిస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి మీ పనితీరు నిరూపించుకోండి. పార్టీ బలోపేతానికి మరి పనిచేయాలని చెప్పని మాడుగులపల్లి మండల బీజేపీ శ్రేణులకు నేను పిలిపిస్తాను. జై హింద్.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో నల్గొండలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో విద్యుత్ రంగ స్థితి, రాష్ట్ర స్థితి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ విభాగ్ కన్వీనర్ సురభి మణికంఠ మాట్లాడారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో నల్గొండలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో విద్యా రంగ స్థితి, రాష్ట్ర స్థితి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ విభాగ్ కన్వీనర్ సురభి మణికంఠ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పాలకులు మారినా ప్రజల బతుకులు మారడం లేదు, నియంత పోకడలు పోవడం లేదు. గత పాలకులు విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. పేద మధ్యతరగతుల సంజీవని లాగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ పథకాన్ని ఈ ప్రభుత్వం తూట్లు పొడిచే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. గత 3 సంవత్సరాలుగా 7,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్న ఈ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందన్నారు. నల్గొండ జిల్లా కన్వీనర్ సంపత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో స్కాలర్షిప్ ద్వారా 15 లక్షలకు పైగా విద్యార్థులు ఆధారపడి చదువుతున్నారు. ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వకుండా పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది. పెండింగ్లో 7,500 కోట్లు ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభాగ్ హాస్టల్ కన్వీనర్ తానాజీ, కార్యాలయ కార్యదర్శి నిఖిల్, మల్లేష్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కానీ విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అందరూ కూడా ఏకమై కేసీఆర్ని బొందబెట్టి కొత్త ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేశాడు, కొత్త ప్రభుత్వం వస్తే మాకు విద్యార్థులకు న్యాయం చేశాడు, కొత్త ప్రభుత్వం వస్తే మాకు నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేశాడని అనేక మంది విశ్వసించి అనేక మంది యువత అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాడు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్కు మించి విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నాడని ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు భావిస్తూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా స్కాలర్షిప్ల మీద, ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుకుంటూ ఉన్నారు. ఒక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ల మీద, ఫీజు రింబర్స్మెంట్ మీద ఆధారం చేసుకొని చదువుతూ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయడంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన ఒక రాష్ట్ర కార్య సమావేశాలు భావిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ ఇంకా పెండింగ్ ఉన్నదంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేసిందో ఒకసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మెంబర్ ఆఫ్ ఏబీపీ ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం పైన ఆ గత ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవడం జరిగిందో ఈ ప్రభుత్వం వాళ్ళపైన కక్షతో అదేవిధంగా దోపిడీ చేయడానికి మాత్రమే వచ్చినట్టుంది. ఎలాంటి సౌకర్యాలు కానీ ఎలాంటి డిమాండ్స్ కానీ ఏం జరగలేదు ఇక్కడ. అండ్ చూసుకుంటే ఇక్కడ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కానీ మానభంగాలు కానీ ఇంకా ఎక్కువైనాయి. ఇంకా ఏమంటారు, షీ టీమ్ అనేది ఏర్పాటు చేస్తారు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. షీ టీమ్ అనేది ఓన్లీ షో టీమ్ లాగానే ఉంది కానీ ఎలాంటి అడ్వాంటేజెస్ అయితే ఏం లేవు. దానివల్ల చేసి కొత్త ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రైతులకు ఈరోజు రైతు రుణమాఫీ పేరుతో రుణమాఫీ చేస్తామని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఎక్కడ కూడా ఈ యొక్క రాష్ట్రంలో రైతు రుణమాఫీ అడపదడప రుణమాఫీ చేసి ఈరోజు రైతులను ఈరోజు పురుగుల మందే పెరుగన్నంలా మారుస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీల్లో కేవలం 1 గ్యారెంటీ మాత్రమే మీరు అమలు చేసి మిగతా 5 గ్యారెంటీలను గాలికి వదిలేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో లేవు. ఏదైతే మనం ఈ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో రోజుకొక మర్డరు, రోజుకొక మానభంగం జరుగుతున్నా కానీ ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏ విధంగా ఏమాత్రం కూడా శాంతి భద్రతపై ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కడ కూడా ఈ
ఈరోజు నాణ్యమైన వైద్యాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. ఇదే నల్గొండ జిల్లా కేంద్రంలో ఈరోజు బెడ్డుపై కాన్పు జరగాల్సిన డెలివరీ పేషెంట్కు ఈరోజు స్ట్రెచ్చర్పై డెలివరీ కావడం ఈ యొక్క నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక లక్ష్మీ గార్డెన్లో ఎస్ఐ రజనీకర్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులను వివిధ పార్టీ నాయకులను యువకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏసీపీ రమేష్, సిఐ కొండలరావు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక లక్ష్మీ గార్డెన్లో ఎస్ఐ రజనీకర్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులను వివిధ పార్టీల నాయకులను యువకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏసీపీ రమేష్, సిఐ కొండలరావు పాల్గొని మాట్లాడుతూ ఉత్సవ కమిటీ నిర్వాహకులు వినాయకుని వివరాలు తెలపాలని, పరిసర ప్రాంతాల వారికి ఇబ్బంది కలగకుండా మండపాలను ఏర్పాటు చేసి నవ ఉత్సవాలు జరుపుకోవాలని, డీజే అనుమతులు లేవని, మండపాల వద్ద నిర్వాహకులు తగు చర్యలను పాటించాలని, రాత్రి 11 గంటలలోపు వినాయక నిమజ్జనం జరుపుకోవాలని తెలిపారు. వినాయకుని ఏర్పాటు చేసిన మండపాల వివరాలను పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి అనుమతి పొందాలని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన, అశాంతి వాతావరణం నెలకొల్పిన ప్రయత్నం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ సత్య ఆంజనేయ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ లక్ష్మి, వివిధ నాయకులు వల్లపు ఉప్పలయ్య, టింకు, బింగి, భాస్కర్, కత్తుల శంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు. వాటి గురించి బిఫోర్ ఆ గ్రామ పంచాయతీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేయండి, తహసీల్దార్ గారికి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ సాధ్యమైనంత బెటర్ ఏర్పాట్లు చేసే ప్రయత్నం మనం గ్రామ పంచాయతీ నుంచి ఏం చేయగలిగితే అది చేసే అవకాశం మనం ఎంసీబీ పెట్టుకుంటే ఏంటంటే ఎక్కడైనా సర్క్యూట్ కానీ ఏమైనా అయితే ఏమంటే అది పైకి అయిపోద్ది, ఈజీగా ఉంటుంది. ఎంసీబీ ఓకేనా? ఏమంటారండి మీరందరూ కూడా ఎంత మంచి రాకపోతే మీ పరిస్థితి ఏంటి? లాట్ ఆర్ ప్రాబ్లం అయితే ఎవరు మీ దాంట్లో ఎవరు ఉన్నారు? ఇంతకుముందు మేడమో సార్ ఉన్నారు. ఆర్గనైజర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్గనైజర్ ఒక తండ్రి లాగా ఉండాలి. పిల్లలను తప్పు చేస్తే అది కాదురా ఇట్లా ఎవరైనా ఏమైనా చిన్న తోచుకుని అది చేసుకుని వెంటనే ఆర్గనైజర్ వేసి ఆపేయాలి, లేకపోతే 100 కాల్ చేయాలి, వాళ్ళను శాంతిపూర్వకంగా జరిపేట్టు చూడాలి. దానికి అగ్నికి ఆజ్యం పోసే ఆర్గనైజర్ ఉండదు. ఉంటే మాత్రం బ్యాండ్ ఓవర్ అవుతాడు. బ్యాండ్ ఓవర్ ఇంతమంది చెప్పినాం, ₹1,00,000 జబ్బులు పెట్టుకోండి, వద్దు అలాంటివి వద్దు. తర్వాత ముఖ్యంగా 9 రోజులు 11 రోజులు చాలా అది దేవునికి మంచిగా ఇష్టమైన దినం. ఆ విధంగా వేసుకుంటే బాగుంటుంది. మేము 13 రోజులు వేసుకుంటాం, మేము 15 రోజులు చేసుకుంటాం అనేది నాకేదో మంచిగా ఎబెట్గా పడుతుంది. అది మీ స్వార్థం కోసం చేసుకుంటున్నా అనిపిస్తుంది. 14 రోజులు 15 రోజులు అనేది అది నాకేమనిపిస్తుంది అంటే అది మంచిగా అనిపిస్తుంది, భక్తిగా అనిపిస్తుంది. వేసుకోండి, మంచిగా వేసుకోండి. ఒక పుట్టడం కానీ లేకపోతే లడ్డు ఇవ్వడం ఎత్తుకపోవడం కానీ చిన్నవి జరగదు. ఇవి అన్ని తర్వాత పూజలు చేసుకుంటే లాస్ట్ భాగం వచ్చేసి 3 ఇది ఇంపార్టెంట్. ట్రాక్టర్ ట్రాక్టర్ పెడతారా, లారీ పెడతారా, లేకపోతే ఇంకోటి 12 టైర్స్ అది పెడతారా? పెడితే మాత్రం ఖచ్చితంగా ఏ వెహికల్ డ్రైవర్ ఎవరో మా పోలీస్ స్టేషన్లో బీసీ వాళ్ళందరూ తీసుకొని వస్తారు. వాళ్ళ డ్రైవర్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. వాడు ఎట్లాంటి వాడు గతంలో ఉన్నాడు, మధ్యన తాగకుండా ఉండాలి, వాడు తీసుకొని జాగ్రత్త అవ్వాలి. నాకు తెలిసిన ఇన్సిడెంట్లో నేను ఒక దాదాపుగా 25-30 సంవత్సరాలు సర్వీస్ అయింది. డ్యాన్స్ చేస్తుంటారు, మీ అన్ననో తమ్మునికే వాడు దండమని గుర్తుంటుకో, కాలు ఇరిగిపోతుంది, జీవితాంతం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయిపోతాడు. విన్నారా? ఇలాంటివి జరగవద్దని మేము ఈ విధంగా అందరు ఆఫీసర్ పిలిపించేసి అందరి విషయం మీకు ప్రతి ఒక్క విషయం చెప్పడం. ఇది మనం చేసుకున్న తప్పు జీవితాంతంలో ఒకరికి పనిష్మెంట్ కావద్దు. అర్థమైందా? అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మంచిగా చేసుకోండి. మీరు ఎంత మంచిగా చేసుకుంటే అంత సహకరిస్తాం. ఇంకొకటి లాస్ట్ అండ్ ఇది డెసిబుల్స్, హై డెసిబుల్స్ పెట్టి డీజే పెట్టి కొంతమంది ఇంటి ముందర పెద్దవాళ్ళు ఉంటారు. ఆ డెసిబుల్స్ వల్ల ఉండే ఎక్కువ ఏమవుతుందంటే ఎఫెక్ట్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉంటారు. అట్లాగే ఎవరైనా అనుకో 302 మర్డర్ కింద కేసు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. వాడు ఇస్తారు పిటిషన్, వాడు హై డెసిబుల్స్ పెట్టే వాళ్ళనే మేము చచ్చిపోయినాం అనుకో, ఆర్గనైజర్ లోన్ పోతాడు. చూసుకోండి, ఎందుకంటే మా చేతిలో ఏం లేకుంటుంది, అంతా గమనిస్తుంటారు. అందరు వాళ్ళు ఉంటారు, ప్రెస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. జాగ్రత్త చేసుకోండి, మంచిగా చేసుకోండి. యువకులు ఎంతోమంది వచ్చినందుకు చాలా సంతోషం సార్. మీరు మంచి పరిణామం అనేది ముందుగా చెప్పితే ఈ సోదర భావంతో అర్థం చేసుకుంటారని ముందుగానే ఏర్పాటు చేసి పెట్టినందుకు మీకు ప్రత్యేకంగా ఆలేరు తరపున మీ అందరం కూడి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మీకు
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ పట్టణంలో ఈ సంవత్సరం నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితికి అధ్యక్షులుగా నూతనంగా కర్నాటి విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ పట్టణంలో ఈ సంవత్సరం నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితికి అధ్యక్షులుగా నూతనంగా కర్నాటి విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలను ప్రతిపాదించే విధంగా పచ్చదనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని తెలిపారు. వినాయక మండపాలని కళాత్మకంగా రూపుదిద్దుకున్న వాటిని పరిశీలించి బహుమతులు కూడా ప్రదానం చేస్తామన్నారు. నగర గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి సూర సంపత్ కుమార్ మాట్లాడుతూ ఐక్యతకు మారుపేరుగా నిలిచే వినాయక ఉత్సవాలను యువత ఐకమత్యంతో జరుపుకోవాలని మండపాలు ఏర్పాటు చేసిన వారు నగర గణేష్ ఉత్సవ సమితికి సమాచారం ఇచ్చినచో వారికి అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితికి ఈ సంవత్సరం నూతన సభ్యులను కమిటీని ఎన్నుకోవడం జరిగినదని వారు తెలిపారు. సమావేశంలో నన్నూరి రామ్రెడ్డి, ఇటికల కృష్ణయ్య, దోసపాటి శ్రీనివాస్, డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, రఘుపతి, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, మాతంగి అమర్, వెంకన్న, రామచంద్రమూర్తి, జగిని శరత్, పోలా జనార్దన్, కాశమ్మ, శ్రవణ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరం కూడా ఉంది, మన అందరి బాధ్యత. ఇప్పుడు దాదాపు ఇక్కడ ఒక 50 మంది పైన ఉన్నాం. ఇదే 50 మంది అక్కడ ఉన్నాం అనుకోండి, ఎవరు స్టేజ్ మీదకి రాదు. ఇప్పుడు ఎట్లా వచ్చినామో అక్కడ సేమ్ అట్లాగే ఉండాలి. ఏదైతే ప్రారంభం మొదలవుతుందో ఉత్సవ సమితి సభ్యులు అందరూ కూడా అక్కడ ఉంటే వాళ్ళని ప్రోటోకాల్ ప్రకారం కొందరు పిలుస్తాం కాబట్టి వాళ్ళని పిలుస్తాం, మిగతా వాళ్ళందరూ మనమే ఉంటాం. కేవలం ఆ కుటుంబం వరకే, ఆ ఇంట్లో వరకే ఘనంగా చేసుకుంటాం. ఆ 4, 6 లేదా ఇంటికి వచ్చే బంధువులు, ఆడపిల్లలందరూ. కానీ కులం హద్దులు దాటి వేలాదిగా, లక్షలాదిగా, దేశవ్యాప్తంగా కోట్లాదిగా ప్రతి ఒక్కరం బయటకు వస్తాం. ప్రతి ఒక్కరం కూడా నవరాత్రులు కానివ్వండి, లేకపోతే శోభాయాత్ర కానివ్వండి, లక్షలాదిగా పార్టిసిపేట్ చేస్తాం. ఇట్లాంటి ఉత్సవం హిందువుల్లో ఐకమత్యం తీసుకురావడానికి, స్వాతంత్ర సమయాన రకరకాలుగా విడిపోయి ఉన్న ఈ సమాజాన్ని ఒక్కదాని మీదకి తీసుకురావడానికి బాలగంగాధర్ తిలక్ గారు శ్రమించి ఎంతో కష్టపడి ఇది మనకు అందించారు. సమితి తరఫున అభినందనలు తెలియజేస్తూ రేపు జరగబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలు పట్టణ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలి. దానికి సంబంధించి ఉత్సవ సమితి తరఫున మేమందరం కూడా మీకు 9 రోజులు కూడా 24 hours రౌండ్ ది క్లాక్ మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులతో కానీ, ప్రభుత్వ అధికారులు కూడా మనకు అన్ని విధాలుగా సాయం చేస్తారని కలెక్టర్ గారు ఇవాళ పీస్ కమిటీ మీటింగ్లో కూడా చెప్పారు. పోలీసు వారి సహకారం కూడా ఉంటుంది. మనకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా వాళ్ళు కూడా మనకు పూర్తి సహకారం ఇస్తారని చెప్పారు. సంవత్సరం కూడా గోమాత పూజలు కానీ చేయాల్సిందిగా, ఇంకా ఏమైనా హిందూ సంప్రదాయానికి సంబంధించినటువంటి పండుగలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసి అక్కడ మన యొక్క హిందూ సంప్రదాయాన్ని, మన ధర్మాన్ని తెలిపే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకు
5వ రోజు నుంచి శోభాయాత్ర నిమజ్జనం స్టార్ట్ అవుతూ ఉంది. చిన్న విగ్రహాలు కానీ కొంతమంది పెద్ద విగ్రహాలు కానీ. మరి నిమజ్జనము 5వ రోజున నుంచే మనకు వల్లభరావు చెరువు దగ్గర చిన్న విగ్రహాలు నిమజ్జనానికి క్రేన్ కానీ మున్సిపాలిటీ అధికారులు ఇటు శానిటేషన్ కానీ పోలీస్ సిబ్బంది కానీ ఉండి చూసుకుంటారు. ఎవరు కూడా చిన్నపిల్లలతో కానీ మహిళలు వెళ్లకుండా పెద్దవాళ్ళు వెళ్ళి నిమజ్జనం చేయాల్సింది కోరుతా ఉన్నాం. చివరి రోజు 16 రోజున మరి వల్లభరావు చెరువు దగ్గర 10 ఫీట్ల అన్నీ కూడా ఇక్కడ నిమజ్జనం చేస్తారు. అక్కడ క్రేన్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్విమ్మర్స్ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఉంటుంది, అందరూ కూడా సమయంతో ఉంటారు కాబట్టి విగ్రహాల ఏర్పాటు అక్కడ జరుగుతూ ఉంది. విధంగా 10 ఫీట్ల పైన విగ్రహాలు అన్నీ కూడా 14వ మైళ్ళ అంటే హాలి అవుతున్నటువంటి మైళ్ళ దగ్గర నిమజ్జనానికి. కానీ 35 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా జరుగుతున్నాయి. భాగ్యనగరం తర్వాత అంత ఘనంగా జరిగేది కేవలం మన నల్గొండ పట్టణంలోనే. ఆ ఆనవాయితీ కోల్పోకుండా, ఆ ఆనవాయితీని మిస్ చేయకుండా అంతకంటే ఘనంగా ఈ సంవత్సరం నిర్వహించాలని కమిటీ తీర్మానించింది. సుమారు ఒక 1000 విగ్రహాలు, పెద్ద చిన్నవి ఒక 1000 విగ్రహాలు నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు పీస్ కమిటీ మీటింగ్లో కూడా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కొన్ని సూచనలు, ఉన్న సమస్యలను వారి దృష్టి తీసుకుపోవడం జరిగింది. వర్షాల వల్ల రోడ్లన్నీ గుంతలు కావడం జరిగింది. అలాగే శానిటరీ కానీ ఈ వర్షాల వల్ల అన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. శానిటరీ మెయింటెనెన్స్ కానీ, విద్యుత్ అలంకరణ కానీ, ప్రతి మండపం దగ్గర విద్యుత్ పెట్టాలని, అలంకరణ ఉండాలని, అలాగే ప్రతి మండపం దగ్గర ఒక కానిస్టేబుల్ని విధుల్లో ఉంచాలని కొన్ని సూచనలు వారికి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి మండపం దగ్గర కొద్దిమంది అత్యుత్సాహంతో సినిమా పాటలు, డ్యాన్సులు ఇట్లాంటివి వగైరా పెడతారు. కానీ ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్క మండపం గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ల నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. నేటి సమ్మెలో భాగంగా మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ల నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. నేటి సమ్మెలో భాగంగా మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ప్రభుత్వం మెడికల్ కళాశాల ముందు గత 8 రోజులుగా సమ్మె చేస్తుంటే అధికారుల నుంచి కనీస స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు వేతనాలను సక్రమంగా చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. లేని ఎడల తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బంది వి మధుమురళి, జె సైదమ్మ, ఎండి తియర్ బేగం, ఎం రేణుక, ఎం విజయ, ఎం కరుణ, సిహెచ్ అండాలు, ఎస్ చంద్రమ్మ, జి మంగమ్మ, సిహెచ్ అన్నపూర్ణ, కె శిరీష, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. మా జీతాలు వేయించాలి, చెల్లించాలి. మా జీతాలు రావాలి గట్టిగా. బ్యాగ్ వెనక్కి తీయరా వెంటనే. జీతాలు పడ్డప్పుడు మేమేం ధర్నాలు చేయలేదు, వాళ్ళని ఏమి అడగలేదు. మేము ఇప్పుడు జీతాలు అని అడిగినా కానీ వేయకోకుండా ప్రతి నెల అడుక్కొని వేయించుకోవాల్సి వస్తుంది సార్. మాకు ఈ అవుట్సోర్సింగ్ పోస్టులు సంవత్సరంన్నర నుంచి ఎక్కిన కాడి నుంచి ఈ సంవత్సరంన్నర నుంచి చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము పని చేయట్లేదు అని అంటే మాకు జీతాలు ఇస్తే మేము ఎందుకు పని చేయకుండా ఉంటాం సార్? అందుకనే మాకు జీతాలు ఇవ్వని 3 నెలల నుంచి కలెక్టర్ గారికి చెప్పినాం, ప్రిన్సిపల్ మేడంకి చెప్పినాం, ఏజెన్సీ వాళ్ళకి చెప్పినాం, ప్రతి నెలకి ఎమ్మెల్యే వాళ్ళకి చెప్పినాం. సాయి సెక్యూరిటీ నుంచి కూడా నెల 20 రోజులు పైసలు రావాలి. ఇంతకుముందు ఉన్న ఏజెన్సీ వాళ్ళు కూడా మీరు కలెక్టర్ కాడికి పోతారా, ఎవరి కాడికి పోతారా, మాకు బిల్లు పడలేదు, మేము ఏం చేసుకుంటారో చేసుకో అని తీసేసినట్టుగా మాట్లాడుతున్నారు సార్. చేసుకుంటూ 5-6 వేల జీతాలకు పనులు చేసినా మేము మధ్యలో గిట్లనే జీతాలు పెండింగ్ చేస్తే గిట్లనే కూర్చుంటే అప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి స్పందించి, కలెక్టర్ గారు స్పందించి
అవి వేయించారు. ఇప్పుడు కూడా మళ్ళీ 3-4 నెలలు పెండింగ్ ఇట్లనే పెట్టారు జీతాలు. మళ్ళీ జీతాల గురించే మళ్ళీ టెంట్ వేసి కూర్చున్నాం. మాకు నెల పడితే మేము ఇట్లా కూర్చుంటోళ్ళం కాదు. మాకు నెల పడకనే ఇబ్బంది, ఇంట్లో వెళ్ళక ఇబ్బంది. మేము అందరికీ నోటీసులు ఇచ్చి ఇట్లా ధర్నా చేస్తున్నామని చెప్పి జీతాలు పడతలేవు మేడం అని చెప్పినా కానీ 3 నెలలు అట్లనే చేసినాం జీతాలు పడకుండా. కానీ మరి ఈరోజు 8వ రోజు అవుతుంది ధర్నా చేయబట్టి. ఈరోజు పిలిచి ఏమంటుంది ఆ మేడం, మీరు ఈడ ఏం చేస్తే ప్రిన్సిపల్ మేడం ఏమంటుందంటే, మీరు చేస్తే ఏం లాభం లేదు, ఈడ మీ ఏజెన్సీని అడుగు, మీ ఏజెన్సీ ద్వారా డిఎంఈకి పోయి డిఎంఈ కాడ చేయండి అని ఈరోజు మాట్లాడుతుంది. అదే మొదటి చెప్తే అయిపోవు, మేము లెటర్ ఇచ్చినప్పుడే చెప్తే అయిపోవు ముచ్చట. ఇప్పటిదాకా 8 రోజులు ధర్నా చేసినా కూడా మీ వల్ల మాకు ఏం అది పని ఆగిపోయింది, మీకు ఆబ్సెంట్ లేపిస్తా ఊకుంటారా అని అంటుంది. మరి మేము పని చేసుకుంటూ మిమ్మల్ని జీతాలు అడిగినాం. మాకు సంబంధం లేదంటే ఎట్లా? మేము 3 నెలల బట్టి 5 నెలల జీతాలు, కొంతమందికి 6 నెలల జీతాలు. 6 నెలల జీతాలు ఏంది? మేము ఏంది పని చేయాలి? మాకు ఇంట్లో గడుస్తలేదు. ఏజెన్సీని అడిగితే ఏజెన్సీ మాకు బిల్లులు వేస్తలేరు అని మాట్లాడుతుర్రు. వీళ్ళేమో బిల్లులు వేస్తున్నామని మాట్లాడుతుర్రు. 8 రోజుల తర్వాత మాకు సంబంధం లేదంటే కలెక్టర్ పట్టించుకోక, ఎవరు యాజమాన్యం పట్టించుకోక మా పరిస్థితి ఏంది? మాకు ఈ సమస్య పరిష్కారం అయిన దాకా మేము ధర్నా చేస్తూనే ఉంటాం. మాకు మంగళవారం భువనగిరి మండల పరిధిలోని అన్నాచిపురం గ్రామంలో మూసీ ప్రక్షాళన గోదావరి కృష్ణా జలాల సాధన వేదిక ఆధ్వర్యంలో సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా గోదావరి కృష్ణా జలాల సాధన వేదిక జిల్లా కో కన్వీనర్ కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడారు. మంగళవారం భువనగిరి మండల పరిధిలోని అన్నాచిపురం గ్రామంలో మూసీ ప్రక్షాళన గోదావరి కృష్ణ జలాల సాధన వేదిక ఆధ్వర్యంలో సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా గోదావరి కృష్ణ జలాల సాధన వేదిక జిల్లా కో కన్వీనర్ కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ గత 30-40 సంవత్సరాల పోరాట ఫలితంగా మూసీ ప్రధాన కాలువకు అనుసంధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలలో బూనాదిగాని కాలువ, భీమలింగం కాలువ, ఆసిఫ్ కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ, పిలాయిపల్లి కాలువలు ఏర్పడినాయని అన్నారు. కానీ నేటికి ఏళ్లు గడుస్తున్న కాలువల నిర్వహణ మాత్రం నేటికి పూర్తి స్థాయిలో పూర్తి కాక అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆవేదన వెళ్లబుచ్చారు. పాలకులు కాలువల నిర్మాణ విషయంలో, పూర్తి చేసే విషయంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా పాలకులు కాలువల పూర్తి కోసం, నిర్వహణ కోసం తగిన బాధ్యత తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరోపక్క మూసీ నీరు నేడు అనేక మంది పరిశ్రమ పెట్టుబడిదారులు తమ పరిశ్రమల నుండి వెలువడే రసాయనాలను వదలడం వల్ల ఆ నీరును కలుషితమై కాలకూట విషముగా మారాయని ఆవేదన వెళ్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో వేదిక జిల్లా నాయకులు దయ్యాల నరసింహ, మాజీ సర్పంచ్ బొల్లెపల్లి కుమార్, పాల సంఘం మాజీ చైర్మన్ ఎద్దునూరి మల్లేశం, నీటి సంఘం మాజీ చైర్మన్ గూనుగుంట్ల శ్రీనివాస్, వేదిక మండల నాయకులు, రైతులు అబ్దుల్లాపురం వెంకటేష్, ఎండి జహంగీర్, కడారి కృష్ణ, పాల సంఘం డైరెక్టర్స్ తోటకూర మల్లేశం, గంగనబోయిన పాండు, గంగనబోయిన బాల నరసింహ, బొల్లెపల్లి ప్రవీణ్, నానాపురం నాగయ్య, పిట్టల కృష్ణ, నానాపురం అశోక్, తెల్జేరి రాములు, లక్ష్మయ్య, మానపాటి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి. 6 తారీఖు ఒలిగొండలో జరుగు సదస్సును మూసీ నీళ్లకు ప్రత్యామ్నాయంగా గోదావరి నది జలాలను ఇవ్వాలి. గోదావరి నది జలాలను ఇవ్వాలి. గోదావరి నది జలాలను పూర్తి చేయాలి. బునాది గాని కాల్వను పూర్తి చేయాలి. బునాది గాని కాల్వను బునాది గాని కాల్వలో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారము ప్రత్యామ్నాయంగా మూసీ జలాలకు ప్రత్యామ్నాయంగా గోదావరి నది జలాలను అరికట్టండి. మూసీ కాలుష్యాన్ని అరికట్టండి. మూసీ కాలుష్యాన్ని కాపాడాలి. ప్రజల ప్రాణాలను కాపాడాలి. ప్రజల ప్రాణాలను జయప్రదం చేయండి. ఈ నెల 6 తారీఖు ఒలిగొండలో జరుగు సదస్సును గోదావరి నది జలాల కోసం ఒలిగొండ మండల కేంద్రంలో జరుగు సదస్సును వర్ధిల్లాలి. మూసీ ప్రక్షాళన గోదావరి కృష్ణా జలాల వేదిక వర్ధిల్లాలి. మూసీ ప్రక్షాళన గోదావరి కృష్ణా జలాల వేదిక మూసీ ప్రక్షాళన గోదావరి కృష్ణా జలాల వేదిక ఆధ్వర్యంలో
ఈ నెల 6 తారీఖు నాడు ఒలిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ఉదయం 11 గంటలకు సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మూసీ జల కాలుష్యంతో ప్రజల ప్రాణాలు హరించబడతా ఉన్నాయి. రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పండిన పంట మొత్తం పొల్యూషన్ అయ్యి అనేక రకాలైన జబ్బులు వస్తున్న పరిస్థితి ఉంది. ఇలా కిడ్నీలు ఖరాబవుతూ ఉన్నాయి. అదేవిధంగా క్యాన్సర్ రోగాలు వస్తూ ఉన్నాయి, చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఈ నీటికి ప్రత్యామ్నాయంగా గోదావరి నది జలాలు బస్వాపురం రిజర్వాయర్ నుంచి వడపర్తి కత్వను నింపి వడకర్తి కత్వ ద్వారా ఈ మన అనాయిపురం చెరువును నింపి ఇక్కడికి వెళ్ళి మనము అడ్డగూడూరు దాకా నీళ్లు పోవాలనేది ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూసీ జల కాలుష్యాన్ని అరిగట్టకపోతే ప్రజల ప్రాణాలు ఉండే పరిస్థితి లేదు. అందుకనే పాలకులందరూ కూడా ఇప్పటికైనా గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు కృష్ణా జలాలు అందించడానికి అవకాశం ఉందని పాలకులే చెప్పిన పరిస్థితి ఉంది. అనేక మంది ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు. అందుకని ఈ మూసీ జల కాలుష్య నివారణ వేదిక తెలియజేయేది ఏంటంటే గోదావరి జలాలు అందించడానికి ఇక్కడున్న రైతాంగంతో ఒక సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. భువనగిరి మండలంలోని బునాది కానీ కాలువ నీళ్లు వాడుతున్న అనాజ్పురం కానీ అదేవిధంగా నమాత్పల్లి కానీ నందనం కానీ ఎర్రంపల్లి కానీ తొక్కాపురం గ్రామాలకు సంబంధించిన రైతాంగం అంతా 6 తారీఖు నాడు ఒలిగొండ మండల కేంద్రానికి వచ్చి ఈ సదస్సును జయప్రదం చేయాలని రాజకీయాలకు అతీతంగా ప్రజలు రైతులు అన్ని రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మూసీ ప్రక్షాళన గోదావరి కృష్ణా జలాల వేదిక తరపున ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ప్రకాశం బజార్ వాణిజ్య వ్యాపార సముదాయాల వ్యవస్థాపకుడు స్వర్గీయ పెరిక గోపాల్ 23వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ప్రకాశం బజార్లో ఉన్న వారి కాంస్య విగ్రహం వద్ద ఘనంగా వారి కుమారులు ఉమామహేశ్వరరాజు, కరణ్ జయరాజు, వినాయకరాజు పూలమాలలతో జరిపి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రకాశం బజార్ వాణిజ్య వ్యాపార సముదాయాల వ్యవస్థాపకుడు స్వర్గీయ పెరిక గోపాల్ 23వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ప్రకాశం బజార్లో ఉన్న వారి కాంస్య విగ్రహం వద్ద ఘనంగా వారి కుమారులు ఉమామహేశ్వరరాజు, కరణ్ జయరాజు, వినాయకరాజు పూలమాలలతో జరిపి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మైనార్టీ సంస్థలు చెందిన నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, ఊట్కూరు వెంకట్రెడ్డి, బొర్ర సుధాకర్, పసల శౌరి, పడిదల నవీన్ కుమార్, మున్సా వెంకట్, విలియం, వడ్డెబైన సైదులు, సింగం శ్రీకాంత్, శ్రవణ్, పెరికరాజు, నవీన్, మహేష్, రాంబాబు, పున్నా, పెరిక చిట్టి, సత్యం, వేణు, సంజయ్, రవి, మురళి, మక్బుల్, నరేందర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని పెరిక గోపాల్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని దళిత సంఘాల ఏకాస పక్షాన ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నల్గొండ పట్టణంలో దళితులకు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన ఆపద ఉన్నా కానీ వాళ్ళ వెన్నంటే ఉండి సహాయం చేసినట్టు వారు పెరిక గోపాల్ గారు, రాజరత్నం గారు. ఈరోజు నల్గొండ నడిబొడ్డున ప్రకాశం బజార్లో ఉన్నటువంటి సుమారు 250 పైచిలుకు మడిగలలో ఇంతమంది పేదవాళ్ళు వ్యాపారాలు చేసుకొని ప్రశాంతంగా జీవిస్తున్నారంటే ఆ రోజులలో వారు పోరాడి సాధించినటువంటి ఈ సాధన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారి బాటలోనే, పెరిక గోపాల్ గారు, రాజరత్నం గారి బాటలోనే ఈరోజు వారి కుమారులైనటువంటి పెరిక ఉమామహేశ్వర గారు, పెరిక కరణ్ జయరాజు గారు, పెరిక చిట్టి గారు నడుస్తూ మా దళిత జాతికి అనుక్షణం అండగా ఉంటూ సహాయం చేస్తున్నందుకు ఈ వర్ధంతి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి హాజరై మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఎన్ గార్డెన్లో నిర్వహించిన సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాలలో చెరువులు, కుంటలు అక్రమాలకు గురయ్యాయని, వాటిని వెలికి తీసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో హైడ్రాను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 10 నుండి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో శౌర్య యాత్ర తెలంగాణ సాయుధ పోరాట కేంద్రాల్లో నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లిం వ్యతిరేక పోరాటంగా బీజేపీ చిత్రీకరిస్తుందన్నారు. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో ముస్లింలు ముఖ్యమైన పాత్ర వహించారని అన్నారు. సాయుధ పోరాటాన్ని వక్రీకరించేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని, ఆ కుట్రలను ప్రజలంతా తిప్పికొట్టాలన్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి, పారెపల్లి శేఖర్రావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మట్టిపల్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి, కోట గోపి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి విష జ్వరాల నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య మంగళవారం జిల్లా వైద్యాధికారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నారి ఐలయ్య మాట్లాడారు. నల్గొండ జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి విష జ్వరాల నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య మంగళవారం జిల్లా వైద్యాధికారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నారి ఐలయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం సంచార వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలల్లో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా పరీక్షలు నిర్వహించి మందుల సరఫరా చేసి ప్లేట్లెట్ మిషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా వర్షాకాలంలో విష జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, అలాగే ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వారు విమర్శించారు. ప్రభుత్వ హాస్పిటల్లో మందులు, డాక్టర్లు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ఈ సీజన్లో ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరంతో బాధపడుతున్నారని, విష జ్వరాల అంటువ్యాధుల నుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు దండంపల్లి సరోజ, కత్తుల లింగస్వామి, జిల్లా నాయకులు మన్నే భిక్షం, చింతపల్లి లూర్దు మారయ్య, గండమల్ల రాములు, గోలి నరసింహ, కట్ట అంజయ్య, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల్లో ఉన్న డిఎంఎండ్హెచ్ ఆఫీసుల ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మికులకు జిల్లాలో 2-3 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ అట్లాగే ఇతర విష జ్వరాలతో పేదలంతా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్న స్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రధానంగా వర్షాలు రావటంతో గ్రామీణ ప్రాంతంలో దోమలు, ఈగలు పెరిగి ప్రజల్ని కుట్టడం మూలంగా అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే వైద్య శిబిరాలు గ్రామీణ ప్రాంతంలో నిర్వహించాలని, యుద్ధ ప్రాతిపాదికన పేదలందరికీ వైద్యం అందించే పద్ధతుల్లో సంచార వైద్యాల్ని గ్రామీణ ప్రాంతంలోకి వైద్య సిబ్బందిని పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో ధర్నాలు, అట్లాగే మెమోరండాలు కలెక్టర్లకు, డిఎంఎండ్హెచ్ఓలకు మెమోరండాలు ఇచ్చి మెరుగైన వైద్యం అందించే పద్ధతుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు పిహెచ్సి కేంద్రాల్లో 24 గంటలు
వైద్యం అందించాలని, వైద్య సిబ్బందిని ఉంచాలని, అట్లాగే మందులు, అట్లాగే పరీక్షలకు సంబంధించిన పరికరాల్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ కూడా ఈ సందర్భంగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా డెంగ్యూతో అనేక రాష్ట్రంలో ఈరోజు సర్పంచులు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా గ్రామ పంచాయతీలు శుభ్రంగా ఉండడం వల్ల వస్తున్నటువంటి వర్షాలతోని ఇలా దోమలు ఎక్కువై ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ పరిపాలన అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ఇలా పంచాయత్ సెక్రటరీల దగ్గర సరైనటువంటి నిధులు లేకపోవడం వల్ల ఇలా వచ్చినటువంటి ఈ వర్షాలతోని డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలా అనేకటువంటి విషజ్వరాలతో ఇలా పేదవాడు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ వైద్యానికి సంబంధించిన దాంట్లో ఖర్చులు భారం అవుతూ ఉన్నాయి. అందుకని ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఇలా పేదల పక్షాన, పేదల కోసం వైద్యం అందుబాటులో ఉండాలనేటువంటి విషయాన్ని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా డిఎంఎడ్ ఆఫీసుల ముందు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ప్రకాశం బజార్ వ్యవస్థాపకులు స్వర్గీయ పెరిక గోపాల్ 23వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు పెరిక గోపాల్ రాజారత్నం చారిటబుల్ ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు కరణ్ జయరాజులు స్థానిక రామగిరిలోని మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న సుమారు 100 మంది అనాథలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ప్రకాశం బజార్ వ్యవస్థాపకులు స్వర్గీయ పెరిక గోపాల్ 23వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు పెరిక గోపాల్ రాజారత్నం చారిటబుల్ ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు కరణ్ జయరాజులు స్థానిక రామగిరిలోని మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న సుమారు 100 మంది అనాథలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, పసల శౌరి, విలియం, దుబ్బ పరమేష్, వడ్డబోయిన సైదులు, ఎద్దు రమేష్, పెరిక రాజు, శ్రవణ్, మహేష్, రాంబాబు, మక్బుల్, శ్రీకాంత్, రవి, చారిటబుల్ సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తులిక్ తునిష్ క్రియేషన్ పతాకంపై బెల్లి జనార్దన్ నిర్మిస్తున్న పోలీస్ వారి హెచ్చరిక చిత్రం ఫస్ట్ లుక్ను హీరో శ్రీకాంత్ తన నివాసంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడారు. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలిక తునిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్దన్ నిర్మిస్తున్న పోలీస్ వారి హెచ్చరిక చిత్రం ఫస్ట్ లుక్ను హీరో శ్రీకాంత్ తన నివాసంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ టైటిల్ ఎంత ఆకర్షణీయంగా ఉందో ఫస్ట్ లుక్ కూడా అంతే ఆకర్షణీయంగా ఉందని, ఎవరినైనా తాళ్లతోనో సంఖ్యలతోనో కట్టి బంధిస్తారని, కానీ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఒక పోలీసును తుపాకులతో కట్టి బంధించడం నిజంగా కొత్తగా ఉందని, ఎప్పుడూ కొత్త కథలతో కొత్త ఆలోచనలతో అడుగులేసే దర్శకుడు బాబ్జీ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాడని నాకు గట్టి నమ్మకం ఉందని ఉద్ఘాటించాడు. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో నేను అన్నయ్య అని పిలిచేది హీరో శ్రీకాంత్ను మాత్రమేనని, మంచి మనసున్న శ్రీకాంత్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ను విడుదల గావించుకున్న మా పోలీస్ వారి హెచ్చరిక చిత్రాన్ని మంచి మనసున్న ప్రేక్షక మహాశయులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం మాకుందని అన్నారు. నిర్మాత బెల్లి జనార్దన్ మాట్లాడుతూ ఎప్పటికైనా హీరో శ్రీకాంత్తో ఒక ఫోటో దిగాలనుకున్నాను. అటువంటిది ఈరోజు నా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని ఆయన ఆవిష్కరించడం
నేను చేసుకున్న అదృష్టం. గతంలో కూడా హీరో శ్రీకాంత్ మా సినిమా నుండి క్యారెక్టర్లు చేస్తూ ఎంతగానో సహాయపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో ఈ చిత్ర కథానాయకుడు సన్నీ అఖిల్, నటి జయవాహిని, ప్రాజెక్టులో కోఆర్డినేటర్ ఎస్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం వాసవి క్లబ్ వారోత్సవాలలో భాగంగా మంగళవారం 3వ రోజు వాసవి క్లబ్ అధ్యక్షులు చెల్ల లక్ష్మయ్య ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవి క్లబ్ కార్యాలయం వద్ద ఆలేటి ఆటం అనాథాశ్రమంలో నివాసం ఉంటున్న నిరాశ్రయుల నిమిత్తం నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పు, నూనెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్ మాట్లాడారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం వాసవి క్లబ్ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం 3వ రోజు వాసవి క్లబ్ అధ్యక్షులు చెల్లా లక్ష్మయ్య ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవి క్లబ్ కార్యాలయం వద్ద ఆలేటి ఆటం అనాథాశ్రమంలో నివాసం ఉంటున్న నిరాశ్రయుల నిమిత్తం నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పు, నూనెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్ మాట్లాడుతూ వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కేసీ గుప్తా జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పుట్టినరోజు నుండి వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా అనాథాల నిమిత్తం నిత్యావసర సరుకుల పంపిణీ చేసినట్లు తెలిపారు. వాసవి క్లబ్ స్థాపించినప్పటి నుండి దేశ విదేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కోశాధికారి పాలవరపు శ్రీశైలం, కార్యదర్శి సోమ ఉపేందర్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ వేణుమాధవ్, ట్రెజరర్ కలకోట లక్ష్మయ్య, జాయింట్ సెక్రటరీ బిక్కు మల్లాకృష్ణ, జెర్సీ బెల్దె శ్రీనివాసులు, ఆర్సీ జూకంటి నాగరాజు, ఐపీసీఐ, సిఆర్సీలు, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మఠంపల్లి మండలంలో వరద బాధితులను పరామర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సహాయ చర్యలు చేపట్టాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన చెక్లను రిలీజ్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు సహాయం చేశారన్న తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. 100% ప్రభుత్వ సేవలను ప్రజలకు సకాలంలో అందించేందుకు అధికారులు కృషి చేయాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. అక్రమంగా నిర్వహిస్తున్న షాపులను జేసీబీల సహాయంతో నేలమట్టం చేసిన మున్సిపల్ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ స్థితి దయనీయంగా మారిందన్న సురభి మణికంఠ. వినాయకుని ఏర్పాట్లు చేసిన మండపాల వివరాలను పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి అనుమతి పొందాలన్న ఏసీపీ రమేష్. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలన్న నల్గొండ నగర ఉత్సవ సమితి అధ్యక్షులు కర్నాటి విజయ్ కుమార్. సక్రమంగా జీతాలు చెల్లిస్తే ధర్నా ఎందుకు చేస్తామన్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్లు. బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదులో మాడుగులపల్లి మండలాన్ని జిల్లాలో అగ్రగామిగా నిలపాలన్న బీజేపీ రాష్ట్ర మత్స్య సెల్ కో కన్వీనర్ ఎల్వి రమణ ముదిరాజ్. గోదావరి కృష్ణ జలాల సాధన కోసం మూసీ ప్రక్షాళనకై నిర్వహిస్తున్న సదస్సును జయప్రదం చేయాలన్న కొండమడుగు నరసింహ. నల్గొండలో ఘనంగా డీసీసీ మాజీ అధ్యక్షుడు పెరిక గోపాల్ వర్ధంతి వేడుకలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాను విస్తరింపజేయాలన్న జూలకంటి రంగారెడ్డి. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి విష జ్వరాల నుండి ప్రజల్ని కాపాడాలన్న వ్యాకాశ జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య. స్వర్గీయ పెరిక గోపాల్ 23వ వర్ధంతి సందర్భంగా అనాథలకు దుప్పట్ల పంపిణీ. పోలీస్ వారి హెచ్చరిక, ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన హీరో శ్రీకాంత్. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అనాథ ఆశ్రమానికి నిత్యావసర సరుకుల పంపిణీ. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.